కాంగ్రెస్ పాలనలో రైతన్న ఆగమవుతున్నాడు. పంట వేసిన తర్వాత సాగు నీరవ్వని రేడెక్కిన జగిత్యాల జిల్లా రైతులు కొన్ని చోట్ల నీళ్లు లేక ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేతికొచ్చిన పంట కొనుగోలు సెంటర్లోనే ఉండగా కొనుగోలు చేయాలని ధర్నాలు నిర్వహించారు. తాజాగా మళ్లీ వానాకాలం సీజన్కు ముందే విత్తన ధరలు పెంచి రైతన్న నెత్తిన మరో ఆర్థిక భారం మోపింది ప్రభుత్వం. దీంతో కర్షకలోకం భగ్గమంటోంది. పెంచిన విత్తన ధరలపై జగిత్యాల జిల్లా నుండి స్పెషల్ రిపోర్ట్. రైతేడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడలేదు. జగిత్యాల జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు అష్ట కష్టాలు పడుతున్నారు. మరి ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో ఆది నుంచి పంట అమ్మకం మొదలు జిలుగు విత్తనాల వరకు నానా తంటాలు పడుతున్నారు. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, రైతులు ఏమంటున్నారు, ఒక్కసారి రైతులతో మాట్లాడిద్దాం. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. జిలుగు విత్తనాలు, పచ్చి రొట్టె, జనుము, వీటి ధరల పెంపు కారణంగా రైతులతో మాట్లాడిద్దాం. జగిత్యాల జిల్లా నుంచి స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. తొలకరి జల్లులకు ముందుగా రైతులు జనుము, పచ్చిరొట్టె, జీలుగ విత్తనాలను వాడుతారు. భూమికి బలం కోసం, పంటలు సాఫీగా పండడం కోసం ఈ విత్తనాల్ని రైతులు చల్లుతారు. అనంతరం దుక్కి దున్నిన తర్వాత వరి నాట్లు మొదలు పెడతారు. జగిత్యాల జిల్లాలో మిగతా జిల్లాలతో పోలిస్తే ముందుగానే విత్తనాలు జల్లి పంటలు మొదలు పెడతారు. కానీ ప్రస్తుతం రైతు అయోమయంలో పడ్డాడు. కారణం, రైతన్న నెత్తిన మరో పిడుగు వేసింది రేవంత్ సర్కార్. అసలే సాగునీరు సక్రమంగా లేక అకాల వర్షాలతో ధాన్యం తడిచి నష్టపోయిన రైతన్నకు విత్తనాల ధర రెట్టింపు చేసింది. సబ్సిడీని సైతం తగ్గించి మరోసారి రైతు వ్యతిరేక సర్కారు అని నిరూపించుకుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏం చేస్తుందంటే, రైతులకు రైతు బంధు, రైతు రుణమాఫీ అవన్నీ పక్కన పెడితే కనీసం పచ్చి రొట్టె ఎరువులు ఎల్లుకుందామన్నా ఆ సబ్సిడీ అనేది అమానంతం పెంచి మొత్తానికి మొత్తం తగ్గించేసి రైతులను నట్టేయడం ఉంచుతున్నారు. ఈసారి జిలుగు విత్తనాల కోసం పోయిన సంవత్సరం 1116 రూపాయలు ఉండగా ఈసారి ఏకంగా 2137 రూపాయలు పెంచి రైతులను అన్యాయంగా కనీసం విత్తనాలకు కూడా సబ్సిడీ లేకుండా ఎత్తేసే పరిస్థితికి దిగజారిందంటే ప్రభుత్వ నియమాలు అర్థం కావడం లేదు. గతేడాది జీలుగ కిలో ధర 93 రూపాయలు ఉండగా అందులో సబ్సిడీ 55 రూపాయలు పోను రైతు కేవలం 37 రూపాయలు మాత్రమే చెల్లించేవారు. జనుము కిలోకు 90 రూపాయలు ఉండగా 54 రూపాయల సబ్సిడీ పోను రైతన్న 36 రూపాయలు మాత్రమే చెల్లించేవారు. కానీ ప్రస్తుత ధర అమాంతం పెంచింది రేవంత్ సర్కార్. ప్రస్తుతం జీలుగ కిలో ధర 142 రూపాయలు కాగా సబ్సిడీ 71 రూపాయలు పోను రైతు అదనంగా మరో 71 రూపాయలు కిలోకి చెల్లించాలి. జనుము ప్రస్తుత ధర 125 రూపాయలు కాగా సబ్సిడీ 62 రూపాయలు పోను మరో 62 రూపాయలు చెల్లించాలి. అంటే గతేడాదితో పోలిస్తే జీలుగ కిలోకు 34 రూపాయలు పెరిగింది. జనుము కిలోకు 26 రూపాయలు పెరిగింది. ఈ రైతు ప్రభుత్వం అనుకుంటా కాంగ్రెస్ పాలన రైతులందరినీ మోసం చేస్తుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు జిలుగులది 1100 ఉండేది, ఇప్పుడు డబల్ ట్రిపుల్ చేసారు. ఇట్లా రైతులు ఎలా బస్తారు, ఎట్లా ఎరువులకు పెంచారు, అన్నిటికి పెంచారు. పెంచుకుంటూ పోతే రైతు ప్రభుత్వం అంటుంది. రైతు ప్రభుత్వం చేసింది రైతులకు ఏం చేస్తారు, ఏం మేలు చేస్తలేరు కదా. వడ్లు కూడా అట్లనే ఉంటున్నాయి, అన్నీ అట్లనే ఉంటున్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వానలు రాకనే ముందే అట్లా ముడి పోయినాయి. తక్కువ చేస్తున్నాం, తాలు తప్పక లేకుండా తక్కువ చూపుతాం అన్నారు. ఏం తక్కువ చూకలేరు. ఇప్పటికి కూడా అన్ని రైతులందరూ బాధపడుతున్నారు. అట్లనే ఉన్నాయి, తడుచుకుంటూ పోతుంది ధాన్యం అంతా. ఎవరు పట్టించుకునే అధికారులు లేరు, ఎవరు లేరు. ప్రభుత్వాలు అంటే ఇట్లనే ఉంటాయా? చిత్తశుద్ధి లేదు, ఎమ్మెల్యేలకు లేదు, నాయకులకు లేదు. ఎవరు వస్తలేరు, ఎవరు యూతలేరు. రైతుల బాధ ఎవరు ఇంటలేరు, రైతులను ఎవరు పట్టించుకుంటాం లేరు. సాధారణంగా రైతుల అవసరం మేరకు కిలో చొప్పున కాకుండా జనుము 30 కిలోల బస్తా, జీలుగ 40 కిలోల బస్తా చొప్పున అవసరం మేరకు అందజేస్తారు. అయితే ప్రస్తుతం పెంచిన రేటు ప్రకారం జీలుగ బస్తాకు గతేడాదితో పోలిస్తే ఇప్పుడు సబ్సిడీ పోను అదనంగా 1020 రూపాయలు రైతన్న జేబులోంచి చెల్లించాలి. 40 కిలోల జనుము బస్తాపై రైతన్న అదనంగా ఈ ఏడాది 1062 రూపాయలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా జీలుగ బస్తాకు 2137 రూపాయలు, జనుము బస్తాకు 2150 రూపాయలను అన్నదాత చెల్లించాల్సిన పరిస్థితి. అయితే పాత ధరల ప్రకారమే కొనుగోలు అనుకుని వెళ్తున్న రైతులకు పెంచిన విత్తన ధరలతో కుదేలవుతూ ఆందోళన చెందుతున్నాడు. ఈ సంవత్సరం 1000 పెంచి రైతుల నడ్డి విత్తులు 2138 రూపాయలు ఈ ప్రభుత్వము అనవసరంగా రైతుల మీద 1400 ఒక సంచమట 1400 బేరం వేసి రైతులను పూర్తిగా అనగదొక్కుతుంది తప్ప ఇది రైతులకు మేలైన ప్రభుత్వం కాదు. రైతులని ఖచ్చితంగా రైతుల దగ్గర దోపకం చేసుడు తప్ప ఈ ప్రభుత్వం ఎలాంటిగా రైతులకు మేలు చేసింది అయితే లేదు. ఇక పెంచిన ధరలపై ఇప్పటికే రైతన్న భగ్గుమంటుండగా 60% ఉన్న సబ్సిడీని 50%కి తగ్గించి మరో భారం మోపింది. అసలే ధరలు పెరిగి ఆందోళన చెందుతుండగా సబ్సిడీ తగ్గింపుపై మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.
ఏరికోరి తెచ్చుకున్న సర్కారులో ఏడాదంతా తమకు కష్టాలేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విత్తన ధరలపై వెనక్కి తగ్గని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మరోసారి రోడ్డెక్కుతారు. ప్రభుత్వం తన ఆదాయం పెంచుకునేందుకు రైతులు మాత్రమే దొరికారా, ఇంకా మరే మార్గాలు లేవా, రైతన్నను కూడా వదిలిపెట్టరా అనే చర్చ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. కారణం జీలుగు ఇలా అనేక రకాల విత్తనాలపై రేట్లు రెండింతలు పెంచడము, అక్కడికి వెళ్ళిన రైతుకు మరింత భారం పడి ఆందోళనకు లోనెత్తున్నాడు, అయోమయంలో గురవుతున్నాడు. మరి చూద్దాం, మళ్ళీ రైతన్నలు రోడ్డెక్కుతామంటున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది జగిత్యాల జిల్లాలో రైతన్న పరిస్థితి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.